ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవం ఆత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరः స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధరరాజన్యతనయే తదున్మేషాజ్జాతం జగదిదం అశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాః తవదృశః. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి అధ్యయనంలో 63 శ్లోకాలను అధ్యయనం చేసి ఉన్నాము. ఈనాడు 64వ శ్లోకము అధ్యయనం చేయబోతున్నాము. చిన్న అనౌన్స్మెంట్. ఇక్కడతో మే నెలతో ఈ సౌందర్య లహరి అధ్యయనము ఒక కొలిక్కి 64 శ్లోకాలుగా వచ్చి ఉన్నది. దాన్ని ప్రక్కన పెడతాము. జూన్ నెలలో వచ్చే ప్రతి లక్ష్మీవారం నాడు సౌందర్య లహరి శ్లోకాలను పునర్వీక్షణ మననం చేయడం జరుగుతుంది. మొదటి 6 శ్లోకాలను రవిప్రకాష్ దంపతులు వచ్చే లక్ష్మీవారం నాడు చేస్తామన్నారు. అలాగే 36 నుంచి ఉన్నటువంటి 41 వరకు ఉన్న శ్లోకాలను, మొదటి భాగంలో ఉన్న శ్లోకాలను వారణాసి కమల గారు చేస్తామని సంకల్పించారు. మిగతా శ్లోకాలను కూడా ఒక్కొక్క 5 చొప్పున ఎవరైనా ఎంపిక చేసుకుని ఒక 5-6 ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఆ శ్లోకాల తాలూకా మనన కార్యక్రమ వివరాలను పెడతాము. దాంట్లో పేర్లు నింపకుండా ఉంటాయి. ఆ పేర్లు మీరు ఇచ్చినవి ఏమైనా ఉంటే ఆ పేర్లు అందులో ఉంటాయి. ఒకటి రవిప్రకాష్ గారు, రెండవది కమల గారు అనేది కన్ఫర్మ్ అయింది. మిగతా వాళ్ళు ఎవరు వస్తారో ముందుకు వచ్చి ఆ మననాన్ని జాగ్రత్తగా వచ్చే నెల జరిపించండి. జూన్లో జూలై 1 నుంచి మళ్ళీ 65వ శ్లోకం నుంచి ఉన్న 36 శ్లోకాలను మనము కొనసాగించుకుంటాము. ఇది ప్రణాళిక. ఈ విషయమై అనౌన్స్మెంట్ కూడా పెట్టబడుతుంది, కానీ ముఖస్థంగా కూడా చెప్పడము అయినది. ఆ అమ్మ యొక్క ఆ దంతఛదములను అంటే పెదవులను, వాటి రక్తిమను దేనితోనే కూడా సరిపోలదని ఔపమ్యరహితమని వర్ణించుకున్నాం. ఆ తరువాత ఆ పెదవుల లోపల ఉన్నటువంటి ఆ అందమైన పలువరుస యొక్క చిరునవ్వు కాంతిని పోయిన వారం వర్ణించుకున్నాం. ఈనాడు ఇంకొంచెం అమ్మ నోరు విప్పి మాట్లాడుతూ ఉంటే ఆ నాలుక కనపడింది అయ్యేవారికి.
ఆ నాలుకను ధ్యానం చేస్తున్నారు ఈనాడు శ్లోకంలో. ఇంతకు ముందు రెండు శ్లోకాలు ప్రకృత్యా రక్తాయ సుదతి తవ దంతచ్చదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత న బింబం తద్బింబ ప్రతిఫలనరాగాదరుణిమం తులాం మధ్యారూఢం కథమివ నలజ్జేత కలయ అంటూ బింబఫలము గాని పగడము గాని పనికిరాదని చెప్తూ ప్రపంచంలో ఉండేటటువంటి ఏది కూడా ఉపమానానికి రాదు. ఒకవేళ కానీ పగడము లైఫ్ తెచ్చుకొని తీగాయి పండు పండితే అప్పుడు చూడొచ్చు, ఒకవేళ అది వీలు పడుతుందేమో అంటూ ఆ పెదాలను దంతఛదములను వర్ణించారు. ఆ తరువాత కొద్దిగా పెదవి విప్పి అమ్మ నవ్వింది. బాగా చెప్పావోయ్ అబ్బాయి, నా పెదాలకు ఔపమ్యరహితం అంటూ బాగా మాట్లాడావు అంటూ చిన్న నవ్వు నవ్వింది. ఆ నవ్వు చూడగానే అయ్యగారు వెంటనే అమ్మ యొక్క ఆ స్మిత జ్యోత్స్నాజాలాన్ని, ఆ తెల్లటి వెన్నెల వంటి ఆ దంత రుచిని, దంత కాంతిని వర్ణిస్తూ తరువాతి శ్లోకం చెప్పారు. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణమాసీత్ అతిరసతయా చంచుజడిమా అతస్తే సీతాంశో అమృతలహరీరామ్లరుచయ పిబంతం స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికథియా. అమా, నీ ముఖము నుండి ఆ దంతముల నుండి వెలువడుతున్నటువంటి ఆ చంద్రకాంతిని మించినటువంటి ఆ కాంతి ఏమని వర్ణించను. వాటిని చకోర పక్షులు చంద్రుని వెన్నెల అనుకునేసరికల్లా నీ తాలూకా ముఖము నుండి వచ్చే ఈ వెన్నెల కాంతి కనబడింది. దంతఛదరుచి ఆ స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం. వాటిని త్రాగి త్రాగి ఆ చుంచులు అంటే ఆ ముక్కులు నాలుకలు జడిమా మొద్దుబారిపోయాయి. అతిరసతయా, ఎక్కువ తీపి తినడం వలన మొద్దుబారిపోయాయి గొంతులు. అందుకని ఆ మొద్దుబారిపోయిన వాటికి ఏదైనా కొంచెం చేంజ్ ఆఫ్ టేస్ట్ ఉంటుందేమోనని రాత్రిపూట రోజు చంద్రుడి గారి వెన్నెలను పుల్లని గంజి అనుకొని త్రాగుతున్నాయి అంటూ ఆ స్మిత జ్యోత్స్నా జలాన్ని పోయినసారి వర్ణించారు. అప్పుడు అమ్మవారు అన్నారు, అబ్బాయి, చాలా బాగున్నాయి నీ పద్యాలు, నీ శ్లోకాలు. ఆనాడు పెదవుల గురించి చెప్పావు, ఈనాడు ఈ పలువరస గురించి మాట్లాడావు. ఆ చంద్రుని వెన్నెల ఎందుకు పనికిరాదు, తీసికట్టని చెప్పావు అంటున్నారు. అనేసరికల్లా ఆమె నాలిక కనపడింది. ఆ నాలుకను వర్ణిస్తున్నారు. ఇప్పుడు చూడండి ఎంత క్రమంగా ఉందో ఆయన యొక్క వర్ణనా తీరు. ఈనాటి శ్లోకం. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథాం రేడన జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా యదగ్రదాసీనాయాః స్ఫటికదృషదచ్చవిమయీ సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా. అవిశ్రాంతం పత్యుః గుణగణ కథ ఆమ్రేడన జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యత్ అగ్రాసీనాయాః స్ఫటికదృశత్ అచ్చ ఛవిమయీ సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా. అమ్మా, నీ నాలుక ఎంత ఎర్రగా ఉంది, ఎందుకో తెలుసా
తెలియదు నాన్న, చెప్పు. నీవు అవిశ్రాంతం అంటే నిరంతరం, సతతం, ఎల్లప్పుడూ, పత్యు నీ భర్త అయినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క గుణగణ కథ, ఆయన యొక్క గుణములు అనే కథలను ఆమ్రేడన జప మాటి మాటికి జపిస్తున్నాను. అలా ఎక్కువ సార్లు ఆ భగవంతుని నామాన్ని, ఆ పరబ్రహ్మతత్వాన్ని, ఆ కథలనే మాటి మాటికి జపిస్తూ ఉండడం వలన నీ యొక్క జిహ్వ ఎర్రబడిపోయింది, కందిపోయిందేమో పాపం. ఎక్కువసార్లు ఏదైనా ఒక పని చేస్తే చూడండి, ఆ భాగం కొంచెం కందినట్టు అవుతుంది కదా. అందుకని నాలుక కందిపోయింది. అది ఎలా ఉందిట? జపా పుష్పఛాయ. జపా పుష్పం అంటే మందార పుష్పం. మందార పుష్పము కాంతిలో ఉన్నది నీ తాలూక నాలుక. ఏది? తవ జిహ్వా జనని, తల్లి నీ యొక్క నాలుక. సా ఆ ఆ నాలుక జయతి, సర్వోత్కృష్టం అగుగాక, అన్నిటినీ మించినది అగుగాక. అంతేనా? ఆ నాలుక మీద 24/7 × 365 సరస్వతీదేవి నాట్యం చేస్తోంది. ఆ అమ్మ మాటలంటేనే సరస్వతి ప్రవాహం. యత్ అగ్రాత్ ఆసీనాయా, ఆ టిప్, నాలిక యొక్క టిప్ దగ్గర కూర్చుని ఉన్నటువంటి స్ఫటిక దృశత్, స్ఫటికమును పోలినటువంటి అచ్చా, అతి తెల్లని, ఛవిమయి, కాంతి కలిగినటువంటి సరస్వత్యామూర్తి, సరస్వతి యొక్క ఆకారము మాణిక్యవపుష, ఎర్రని ఆకారంగా పరిణమతి, మారిపోయింది. ఎర్రగా నాలుకున్నది. నాలుక చివరన ఒక స్ఫటికంలాగా క్రిస్టల్ క్లియర్గా ఒక క్రిస్టల్ పెట్టామనుకోండి, ఆ క్రిస్టల్ ఇలా కనబడుతుంది. నాలుక రంగు ఆ క్రిస్టల్లో ప్రతిఫలిస్తుంది. అప్పుడు ఆ క్రిస్టల్ ఎర్రగా అయిపోయింది అన్నట్టుంది. ఆ క్రిస్టల్ ఏమిటి? స్ఫటిక దృషదచ్చ విమయి సరస్వత్యామూర్తి. అదేమైంది? మాణిక్యవపుష పరిణమితి, ఎర్రగా అయిపోయింది. ఎందుకు ఎర్రగా అయిపోయింది? ఆ నాలుక మీద ఎత్త అగ్రాత ఆసీనాయ, ఆ నాలుక మీద ఆమె కూర్చునే ఉన్నది సరస్వతి. అంటే నాలుక చివరనే సరస్వతి కూర్చునుంది. అంటే నాలుక నా వాడి నాలుక మీదే సరస్వతి తాండమిస్తుందండి అంటారు. అంటే ఏంటనమాట? అమ్మ యొక్క వాక్ ప్రవాహమే సరస్వతి. సరస్వతి అంటే స్రోతస్సు అని అర్థం, ప్రవహించేది సరస్వతి. ఆ విద్యలు, సకల విద్యలు, అష్టాదశ విద్యలు ఉన్నాయి కదా, అన్ని గురువులు కూడా, అన్ని గురువులు కూడా, ఆ, విద్యలన్నీ కూడా సరస్వతి యొక్క మూర్తులే. ఆ సరస్వతి అమ్మ నాలుగు మీద నాట్యం ఆడుతోంది. సరస్వతి అతి స్వచ్ఛంగా స్ఫటిక దృషదచ్చ విమయి, స్ఫటికంలాగా తెల్లటి కాంతి కలిగి ఉన్నది. కానీ ఎర్రగా అయిపోయింది. ఎందుకు? నాలిక మీద ఉండుట వలన, నాలికతో సంసర్గము కలిగి ఉండుట వలన ఎరుపుగానున్నదా అని అనిపిస్తోంది. ఏమి కల్పన, ఏమి ఊహ! అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జప, జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా, యదగ్రాదాసీనాయా స్ఫటికదృషదచ్చ విమయి సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్యవపుష. అవిశ్రాంతం పత్యు గుణగణ కథా ఆమ్రేడన, కథామ్రేడన జపా, జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా, యత్ అగ్ర ఆసీనాయాః, యదగ్రాసీనాయాః స్ఫటిక దృశత్ అచ్చ ఛవిమయీ, స్ఫటిక దృశత్ అచ్చ విమయీ, స్ఫటిక దృశదచ్చ విమయీ, శరత్యస్యాః మూర్తిః
పరిణమతి మాణిక్య వపుష. అది పదచ్ఛేదం. పదచ్ఛేదం ప్రతి శ్లోకానికి ముందు చదువుకోవడం రావాలి. పదచ్ఛేదం తెలియాలి. ఆ పదచ్ఛేదంతో చదవడం తెలియాలి. ఆ తర్వాత దండాన్వయం అంటే సెంటెన్స్ ఫార్మేషన్ తెలియాలి. తర్వాత ప్రతి పదమునకు అర్థం తెలియాలి. తర్వాత గౌణమైన స్థూలమైనటువంటి భావం తెలియాలి. తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి భావం తెలియాలి. లక్ష్యార్థాలు చూడాలి. తర్వాత అలంకారాలు చూడాలి. ఇది క్రమము. ఈ క్రమంలోనే మనము అన్ని చదువుతున్నాము. ఈ పాటికి గ్రహించి ఉండనోపును. సరియా? అవిశ్రాంతం పత్యు గుణగణ కథా ఆమ్రేడన జపా జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యత్ అగ్ర ఆసీనాయాః స్ఫటిక దృశత్ అచ్చ ఛవిమయీ సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా. హే జనని, తవ సా జిహ్వా, నీ ఆ నాలుగుందే, అవిశ్రాంతం పత్యు గుణగణ కథ ఆమ్రేడన జపా. అవిశ్రాంతం విశ్రాంతి లేకుండా నిరంతరంగా సతతం ఎల్లప్పుడూ అంతరాయం లేకుండా పత్యు నీ యొక్క భర్త అయినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క గుణగణ కథ గుణగణములనే వృత్తాంతములను ఆమ్రేడన తిరిగి తిరిగి ఒకే పదాన్ని చెప్పడము ఆమ్రేడన అంటాం. ఆమ్రేడన జప. ఆ విధముగా నీవు నిధిధ్యాసన చేస్తున్నావు. దేని మీద? పరతత్వం మీద. పరతత్వం తాలూకా రకరకాలైనటువంటి లక్ష్య తటస్థ లక్షణాలను, స్వరూప లక్షణాలను కూడా నిధిధ్యాసన చేస్తున్నావు. ఒక్కసారా? అవిశ్రాంతం ఆమ్రేడన మాటి మాటికి అదే అదే రిపీట్ చేస్తూ అలా చేయడం వలన జపా పుష్పఛాయా జయతి, అవి ఎర్రని మందారపు రంగు పొందాయి. ప్రాబబ్లీ న్యాచురల్గానే నీ నాలుక ఎర్రగా ఉంది. ఎందుకంటే నీ పెదాలకే ఆ ఉపమానం లేదు. మరి నాలుక కూడా ఎర్రగానే ఉండవచ్చు. లేక అధికంగా నీవు ఈ విధంగా మాటి మాటికి జపించుట వలన కొంచెం కందిపోయి ఆ నాలుక ఎర్రబారి ఉండవచ్చు. ఏదైతేనే అది నాకు మందార పువ్వు రంగులో కనపడుతున్నది. జపా పుష్పము అంటే దాసాని పువ్వు అంటారు. దాసాని పుష్పమన్నా మందార పుష్పమన్నా ఒక్కటే. హిబిస్కస్ మిగ్రాంతస్, ద బొటానికల్ నేమ్ ఈజ్ హైబిస్కస్ మిగ్రాంతస్. మందారం ఎర్ర మందారాలు ఉంటాయి, కొంచెం లైట్ కలర్ మందారాలు ఉంటాయి, తెల్లటి మందారాలు ఉంటాయి, పసుపు రంగు మందారాలు ఉంటాయి. ఇక్కడ జపా పుష్పం అంటే ఎర్రటి మందార పువ్వు రంగు. యదగ్రాదాసీనాయా, ఏ నాలుక యొక్క టిప్పు మీద కూర్చొని ఉన్నదో ఆ తల్లి సరస్వతి, ఆమె యొక్క శరీరకాంతి ఎలా ఉన్నది? స్ఫటిక దృషదచ్చవిమయి. స్ఫటిక దృశత్ అచ్చవిమయి, అచ్చవిమయి, తెల్లటి అతి తెల్లని కాంతితో ఉన్నటువంటి సరస్వతీదేవి యొక్క మూర్తి మాణిక్యవపుషా పరిణమతి. మాణిక్యములంటే పద్మరాగమణులు. మాణిక్య రూబీస్ అంటాం కదా, మీరు నెక్లెస్లు చేయించుకుంటారు, ఎర్రటి ఎరుపులో ఉంటాయి రూబీస్. ఆ రూబీస్ లాగా పద్మరాగమణుల లాగా సరస్వతి, తెల్లటి సరస్వతి ఎర్రగా అయింది, పరిణమతి అంటూ చెప్పారు. ఇంకా చూద్దాం. హే జనని, ఇక్కడ సంబోధన ఏమిటి? జనని. హే జనని, ఓ తల్లి, తవా నీ యొక్క సా ఆ ప్రసిద్ధమైనట్టి జిహ్వా నాలుక. జిహ్వా అనేది స్త్రీలింగ శబ్దం, అందువలన సా అని వేశారు. అవిశ్రాంతం నిరంతరము పత్యు భర్త అయిన పరమశివుని యొక్క
గుణ గణ కథ ఆమ్రేడన జప. గుణాగుణముల యొక్క గణ సమూహమునే సమూహమనే కథా వృత్తాంతములను ఆమ్రేడన మరల మరల వచించుట అనే జపా జపము కలదైనటువంటి నీ నాలుక నిరంతరము అమ్మవారు నిర్గుణ నిరాకార తత్వాన్నే జపిస్తుందిట. అంటే తనను తానే జపిస్తుంది. ఆమె నిర్గుణ నిరాకార తత్వము. సగుణంగా చూస్తే ఇలా కనబడుతున్నది. ఇగో నాలుక, పెదవులు, దంతాలు, కనులు, కనురెప్పలు, చెవులు, ఈ బుగ్గలు అంటూ కనిపిస్తుంది. నిరాకారంగా చూస్తే ఆమె నిరాకార తత్వం. ఆ నిరంతర జపము వలన నాలుక కందిపోయి మిక్కిలి ఎర్రబడిపోయినది కాబోలును. లేకపోతే న్యాచురల్ గానే ప్రకృతి ఆరక్తాయ అన్నట్టుగా కూడా న్యాచురల్ గానే రెడ్గా ఉన్నదేమో అనే విషయాన్ని చెప్తుంది. తవ జిహ్వా జపా పుష్పఛాయా జయతి సా. తవ జిహ్వా నీ నాలుక జపా పుష్పఛాయా ఎర్రని మందార పువ్వు లేక దాసాని పుష్పము హైబిస్కస్ మిక్రాంథస్ దాని యొక్క ఛాయ కాంతి కలదై జయతి ప్రకాశిస్తుంది, ఉత్కృష్టంగా ఉన్నది, వన్నెకెక్కినది. యదగ్రాదాసీనాయా యత్ అగ్ర ఆసీనాయాహ్ ఏ నీ నాలుక కొనందు కూర్చున్న సరస్వత్యాహ్ సరస్వతీదేవి యొక్క స్ఫటిక దృశత్ అచ్చ ఛవిమయి. స్ఫటిక దృశత్ స్ఫటిక మణివలే అచ్చ అతి తెల్లనిదైన ఛవిమయి కాంతి చేత వన్యకెక్కిన మూర్తి స్వరూపము మాణిక్య వపుష పద్మరాగమణి వంటి స్వరూప రక్తిమతో ఎరుపుతో పరిణమతి మారుచున్నది, రూపాంతరాన్ని పొందుచున్నది, పరిణామాన్ని పొందుతున్నది. ఆహా! శంకర భగవత్పాదుల వంటి మహాద్వైతి, అటువంటి మహాకవీంద్రుడే ఇటువంటి విధంగా ఆ పరతత్వాన్ని సాకారంగా ఊహించగలరు. అమా జనని, నీవు నిరంతరము ఎడతెరిపి లేకుండా నీ పతి అయినటువంటి నిర్గుణ పరబ్రహ్మాన్ని జపించుచుందు. ఆ కారణము వలన నీ నాలుక మిక్కిలి ఎర్రనై దాసాని మందార పువ్వు వంటి వర్ణము కలిగినదై అటువంటి కాంతి చేత శోభించుచున్నది. అటువంటి కాంతి చేత శోభిస్తున్నటువంటి నీ నాలుకపై సరస్వతీదేవి నిత్యము నర్తించుచున్నది. నీ పలుకులే సరస్వతి యొక్క స్రోతస్సు. సరస్వతి అంటేనే ప్రవాహము. సారస్వత ప్రవాహమే సరస్వతి. సారస్వతం అంటే సకల వాంగ్మయము, వేదరాశి, ఓంకారము, దాని నుంచి పుట్టిన సకల వాంగ్మయమే సారస్వత ప్రవాహం. ఆ సరస్వతి స్రోతస్సు నీ నేలిక మీదే నర్తిస్తోందమ్మా. అవి ఏమిటి చెప్తుంది ఆ సరస్వతి స్రోతస్సు? నిగమార్థాలను, వేదాంత రహస్యాలను ప్రబోధిస్తున్నటువంటి నీ వాక్కులు అత్యంత స్వచ్ఛమైనవై విశుద్ధ సత్వమైనవి అయి ఉన్నాయి. మిక్కిలి తెల్లని కాంతితో ప్రకాశించుచున్న ఆ సరస్వతీదేవి అంటే ఆ పలుకుల కాంతులలో, ఆ సరస్వతి కాంతులలో నీ ఎర్రని నాలుక ప్రతిబింబించగా నిరాకారమైన ఆకారము పద్మరాగము వంటి స్వరూప రక్తిమతో సాకారముగా పరిణమించినది. శ్రోతస్సుకు, విద్యకు, నాలెడ్జ్కి, సరస్వతికి ఆకారం ఉండదు. అటువంటి నిరాకారమైనటువంటి విశుద్ధ సత్వమైనటువంటి అతి తెల్లని కాంతి వంటి సరస్వతి నిరాకారమైన ఆకారము ఎరుపుగా పద్మరాగము వంటి స్వరూప రక్తిమతో సాకారముగా పరిణమించినది. సాకారమైన, నిరాకారమైన నిన్ను అత్యంత నిధిధ్యాసతోనే మేము పొందగలము తల్లి. సాకారంగా సరస్వతి, లక్ష్మి, పార్వతి త్రిమాత్రే అని చూచిన ఈశ్వరుడు హిరణ్యగర్భ, బ్రహ్మ, విష్ణు లేకపోతే ఇంకొక తత్వాలుగా చూచిన
ఒక్కొక్క ప్రాణికోటిలో ఉన్నటువంటి సకల భూతజాలంగా చూచిన, నిరాకారంగా చూచిన, తెలుసుకోవలసినది, నిధిధ్యాస చేయవలసినది ఒక్కటే, ఉన్నది ఒక్కటే. అవిశ్రాంతం పత్యుర్గుణగణకథామ్రేడన జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాదాసీనాయాః స్ఫటికదృషదచ్చ విమయీ సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా. అరే పరిణమతి మాణిక్యవపుషా. Sink in that poetry for a moment. Then we will see the further discussion. అవిశ్రాంతం పత్యుర్గుణగణకథామ్రేడన జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాదాసీనాయాః స్ఫటికదృషదచ్చ విమయీ సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా. అరే పరిణమతి మాణిక్యవపుషా. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జప. ఆమ్రేడితం పలుమారులు ఒకే పదాన్ని చెప్పుట అని అర్థం. ఒకే పదాన్ని 4-5 సార్లు చెప్తూ ఉంటే దాన్ని ఆమ్రేడితము అంటారు. ఆమ్రేడిత సంధి కూడా ఉన్నది మనకి. ఆమ్రేడితము అంటే పలుమార్లు చెప్పుట, దానినే జపించుట, స్తుతి చేయుట అని కూడా అర్థం. చూడండి ప్రతి దేంట్లోని చిదానందకారం, లేకపోతే తదేకో వశిష్ట శివ కేవలోహం, తదేకో వశిష్ట శివ కేవలోహం. అంటే ఆమ్రెడితము మళ్ళీ 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 అదే పదము మొక్కటంగా వస్తుంది. అటువంటి దానిని స్తుతి చేయుట లేక జపము చేయుట అని చెప్తారు. అవిశ్రాంతం అన్నారు. అంటే విశ్రామము లేకుండా. విశ్రామం అంటే విశ్రాంతి, వ్యవధి. వ్యవధి లేకుండా చేయడాన్ని నిరవధికము, అవధి లేనిది అవిశ్రాంతం. ఎడతెరిపి లేకుండా కురుస్తుందండి ఈ వాన. అంటే విశ్రాంతి ఇవ్వకుండా కంటిన్యూస్గా, ఎడతెరిపి కూడా కాదు, లేకుండా. అంటే నిరంతరము. జపా జపము చేయుచున్నా. ఎవరిని జపం చేస్తుంది ఈమె? ఈమెయే పరతత్వమాయే. ఈమె ఎవరిని జపం చేస్తారు? ఎందుకు జపం చేస్తారు? అదే అన్నారు శివానంద లహరి స్టార్టింగ్ లో. కళాభ్యం చూడాలంకృత శశికళాభ్యం నిజ తపఃఫలభ్యం అస్తోక త్రిభువన ఫలభ్యం ఆనందస్ఫురదనుభవభ్యం నతిరియం. అమ్మ నువ్వు ఎందుకమ్మా తపస్సు చేస్తున్నావు? ఎవరిని తపస్సు చేస్తున్నావు? ఆయన గారి గురించి తపస్సు చేస్తున్నావు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మీరెందుకు తపస్సు చేస్తున్నారు? అదిగో ఆమె కోసం తపస్సు చేస్తుంది. అంటే ఏమిటన్నమాట? అదే ఫస్ట్ శ్లోకం అక్కడ. అటువంటి ఒకరినొకరు సంభావించుకుంటూ తపస్సు చేస్తున్న ఆ ద్వయానికి నా నమస్కారము. అంటే అక్కడ ద్వయము లేదు, ఉన్నది ఒకటే. ఇటు నుంచి చూస్తే ఈమె తపస్సు చేస్తున్నట్లు, అటు నుంచి చూస్తే శ్రీవారు తపస్సు చేస్తున్నట్లు అనిపిస్తుంది. అంతే. ఎవరిని జపం చేస్తుంది ఈమె? ఎందుకు చెయ్యాలి ఆవిడకి జపం? ఆమె దగ్గర లేదేమిటి, లేనిదేమిటి, అయినా చెయ్యాలి. అంటే పరతత్వంలో ఉన్నా కూడా పరతత్వాన్ని జపించడం ఆమె చేస్తుందంటే మనలాంటి వాళ్లకు ఎంత ఇన్స్పిరేషనో ఆలోచించండి. దేన్ని జపం చేస్తుంది?
పత్యు గుణగణ కథ, తన పతి యొక్క గుణముల సముదాయ సంపత్తి. ఒక్క సెకండ్ ఈమె మాయమ్మ అనుకుందాం. ఆ మాయమ్మ తనకన్నా కొంచెం మీద తన యొక్క ఇంకొక భాగమైనటువంటి ఆ పరతత్వాన్ని సముదాయం, దాని తాలూకా గుణాల సముదాయాన్ని సంపత్తిని చేస్తుంది. ఏమిటి? నిరాకారం, నిర్గుణం, అవ్యయం, అనంతం, అచ్యుతం, శివం, శాంతం, ప్రపంచోపశమం, అగం అవాచామ గోచరం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, ఇలా ఏమేమి ఉన్నాయో ఆ గుణాలన్నిటినీ కూడా, ఆ గుణ సంపత్తిని ఆమ్రేడన చెప్పా మాటి మాటికి జపిస్తుంది. పరతత్వమునే నిరంతరము జపిస్తుంది. ఎవరు జపిస్తున్నారు? పరతత్వమే జపిస్తుంది. పరతత్వమే పరతత్వాన్ని జపిస్తుంది. తనను తానే నిత్యాసనం చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం రోజును? మనం కూర్చుని అహమే వాహం, అహమే వాహం, అహం అహం మనమే ధ్యానం చేసుకుంటున్నాం. నేను నేనే, అహమే వాహం అంటూ ఆమె నిధిధ్యాసనం చేస్తుంది. నిరంతర నిధిధ్యాసన కారణంగా పాపం నాలుక కొంచెం కందిపోయిందేమో, అందువలన జపా పుష్పఛాయ వచ్చినదట, ఎరుపెక్కినదట. లేక ప్రకృత్యా రక్తయ సుదతి దవతంతచ్చదరుచే అన్నారు కదా భగవత్పాదులు. ప్రకృతి స్వభావ సిద్ధంగా బాగా ఎర్రగానున్నటువంటి దంతచ్చదముల వలె జిహ్వ కూడా ఎర్రగా ఉందేమో. ప్రకృత్యా నాలుక ఎర్రగా ఉండడము లోక ప్రసిద్ధమే కదా. స్వభావముగానే నాలుక అత్యంత ఎర్రనా. నాలుక అంటే ఏమిటి? కర్మేంద్రియము. కర్మేంద్రియములు అంటే ఏమిటి? రజోగుణము నుండి పుట్టినవి. ప్రాణములు, కర్మేంద్రియములు రజో సంభవములు. జ్ఞానేంద్రియములు, మనస్సు సత్వ సంభవములు. ఇక్కడ నాలుక కర్మేంద్రియాలకు ఉపలక్షణంగా, వాక్ అనే దానికి ఉపలక్షణంగా తీసుకుంటే రజోగుణము ఎర్రగా ఉండడం న్యాయమే కదా. కర్మేంద్రియము అందువల్ల ఎర్రగా ఉంది. పోని అలా చెప్పుకుందాం. స్వరూప గుణగణామ్రేడనం అనేటటువంటి అనురాగ రక్తియే జిహ్వా రక్తిమము. ఇంకోలా ఆలోచిద్దాం. అమ్మగారు అయ్యవారి యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క గుణగణాలను మాటి మాటికి అత్యంత అనురాగంతో, రక్తితో ఆయన్ని ధ్యానిస్తోందనుకోండి. అప్పుడు కూడా ఆ జిహ్వ రక్తిమము పొంది ఉండవచ్చు. అంటే అమ్మ యొక్క నాలుక ఎర్రగా ఉండడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి? అన్ని ఆమె, అన్ని కారణాలు ఆమె, ఆ కార్యాలు ఆమె. నిరంతర నిధిధ్యాస కారణంగా నాలుక కందిపోయి ఎరుపెక్కిందా? లేకపోతే ప్రకృత్యా రక్తాయ సుదతి తవదంతచ్యుతే చెదరుచే అన్నట్టుగా నాలుక కూడా స్వభావ సిద్ధంగానే చాలా ఎర్రగా ఉందా? లేకపోతే ఎర్రగా ఉండుట నాలుక యొక్క స్వభావము కాబట్టి ఆ విధముగా ఉన్నదా? లేక నాలుక అనేది కర్మేంద్రియముల యొక్క ఒక ఉపలక్షణం కాబట్టి, కర్మేంద్రియాలన్నీ రజో అంశం నుంచి పుట్టినాయి కాబట్టి, రజో అంశం అంటే రక్తిమతో సూచించబడుతుంది కాబట్టి ఎర్రగా ఉన్నదా? లేక నిజంగానే ఈమె పరతత్వం కన్నా సాకారంగా చూసుకుంటూ ఈ సాకారం నిరాకారాన్ని మీద ధ్యానం చేస్తూ అత్యంత అనురాగంతో ఆమరణంగా రక్తితో, రక్తిమతో ధ్యానం చేస్తూ ఉంటే ఆ జిహ్వ రక్తిమము పొంది ఉండవచ్చు. నిరంతరము అనన్య మనస్కై చేసే అభిధ్యానమే ఆమ్రేడన జపం. ఇది మనకు ఇన్స్ట్రక్షన్. నిరంతరం రోజు ఒకటే సోహం, సోహం, సోహం. అదేమిటి? ఆమ్రేడన జపం. అనన్య మనస్కముగా అంటే అన్య మనస్కము కాకుండా, అంటే రెండవది ఉన్నాదనే ఆలోచన లేకుండా, ఉన్నది ఒక్కటే అనేటటువంటి అనన్య మనస్కముగా చేసేటటువంటి అభిధ్యానమే ఓంకారం. అభిధ్యాయిత నిరంతర బ్రహ్మభావే
ఓంకారం నివాతస్థ దీపశిఖా సమహ. గాలి లేని చోట ఉంచిన దీపము వలె అభిధ్యానం చేయవయ్యా అంటూ చెప్పారు కదా. అదే ఆమ్రేడ్ అని చెప్పము. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జప. జప పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా. యదగ్రదాసీనాయ స్ఫటికదృషదచ్చవిమయి సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్య వపుషా. రెండవ పాదంలోకి వద్దాం. మొదటి పాదము అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథా ఆమ్రేడన జపము. జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా. జపా పుష్పము, దాసాని పువ్వు, మందార పువ్వు, రెండు ఒకటే. దాసాని మందార పోలిక ఎరుపుతో. అక్కడ ఎందుకు జపా పుష్పం అన్నారు? జపా పుష్పము యొక్క ఆకారం కాదు, ఆ ఎరుపు రంగుతో పోలిక. జపా పుష్పఛాయ మందారము వంటి ఎర్రని కాంతితో. జనని తవ జిహ్వా, జనని తల్లి, తవ నీ జిహ్వా నాలుక అంటే వాగింద్రియము, అంటే పలుకులు. పలుకుతే నియలను పారమీయవే అలరు ఆసనలని అధర బింబాలను. అమ్మ నాల్కను మందారు పువ్వుతో పోల్చగలమా? పోయినసారి పెదాలను తీసుకొచ్చి దొండపండుతో పోల్చగలిగితిమా? పోల్చలేము. మందార పువ్వుకు ఆ ఎరుపు ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ నుంచే వచ్చింది. ప్రపంచంలో ఉన్న సకల వర్ణములు ఆ పరబ్రహ్మము యొక్క, లేకపోతే ఆ కారణ ఈశ్వరుడి యొక్క రిఫ్లెక్షన్సే కదా, ఆయరనయే కదా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. నాలుగు రకములైనటువంటి రంగులను, వర్ణాలంటే కులం గోత్రం చెప్పకండి, అన్ని రంగులు, నాలుగు రంగులు అంటే ఇంపార్టెంట్. ఇవి గ్రీన్, రెడ్, ఎల్లో అండ్ దెన్ బ్లూ అనుకోండి. ఆ ఎర్రని ఎక్కడి నుంచి వస్తుంది? జయతి అంటే ఎక్సెల్స్, వన్నెగల, సర్వోత్కృష్టమైన, నిరతిశయమైన, దీన్ని మించింది లేనిది, పరాకాష్ఠ. జయతి అనే దానికి అదే అర్థం. ఏది సర్వోత్కృష్టమైనది అయి ఉంటుంది ప్రపంచంలో? ఏ వస్తువు చెప్పండి, అది తీసుకట్టే. చంద్రుని వెన్నెల పులుపు, దొండపండు ప్రతిఫలనం, పగడం అచేతనం. ఏం చెప్పినా అది అతి దాన్ని దాటినటువంటి నిరతిశయ స్థాయి ఉన్నది. అది ఏ జయతి. సా స్త్రీలింగ శబ్దం, నాలుక. అందుకే సా, ఆ నాలుక. వేద వేదాంత రహస్యాలను బోధించే సరస్వతియే ఆ నాలుక. ఆ నాలుకపై సరస్వతి సతతము నర్తించుచున్నది. అమ్మ సరస్వతి. ఓహో, నాలుక ఉన్నది ఒక ఆమెకు, నాలుక మీదనున్నది ఇంకొక ఆమె. బాగుందేమిటే ఆ కల్పన. ఆ నాలుక ఎవరిదో, నాలుక మీద ఉన్న తత్వం కూడా ఒక్కటే. అమ్మన్నా సరస్వతి అన్నా ఒక్కటే. ఎందుకు చెప్పారుగా ఒకసారి. గిరా మాహృదేవి ద్రహిణ గృహిణీ మగమవిదో. కొంతమంది బ్రహ్మగారి భార్య అంటారు, కొంతమంది విష్ణువు యొక్క భార్య అంటారు, కొంతమంది ఈశ్వరుడు గారి భార్య పార్వతి అంటారు. నువ్వెవరు? తురీయ కాపిత్వం. నువ్వు తురీయం, నువ్వు ఈ మూడిటిని దాటినటువంటి దానివి. దురధిగమని సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. జయతి నిరాకారమును సాకారంగా ప్రకటించడమే ఇక్కడున్న సర్వోత్కృష్టత, ఇక్కడున్న జయం. భగవతి నాలుక సర్వజయములను కలిగించుగాక. జనని
తవ జిహ్వా జయతి, జనని తవ జిహ్వా జయతి అంటూ ధ్యానం చేసుకుంటే నాలుక సర్వజయాలను కలిగిస్తుంది అనే ధ్యానానికి సంబంధించిన పదం. ఎర్రని రంగున ఒక మూలమేదై ఉంటుంది. ఎరుపు రంగు ఎక్కడి నుంచి వచ్చింది? తెల్లని కాంతి నుంచి విశ్లేషణమే ఎర్రని రంగు. విశుద్ధ సత్వమే, దాని నుంచి వచ్చినవే మూడు గుణాలు, మూడు రంగులు. రజసు నుంచే వచ్చింది. ఇంకొక విధంగా శివుని వర్ణము తామ్రవర్ణము అని వర్ణిస్తారు. ఆయన మొన్న కూడా చూశాం ఉపనిషత్తులు. ఆయన ప్రకాశంగా సువర్ణమైనటువంటి గెడ్డాలు మీసాలతో జుత్తుతో పరబ్రహ్మం ఉన్నాడు అంటే శివుడు ఉన్నాడు. మరి ఆయన తామ్రవర్ణం ఉన్నది. ఆయన నిరంతరము జపము చేస్తే, ఉపాసన చేస్తే, ఏ వర్ణాన్ని నేను ఉపాసన చేస్తే ఆ వర్ణమే అవుతాను. నేను నాలుకతో తామ్రవర్ణము లేక రక్తవర్ణమైనటువంటి శివుని ఉపాసన చేస్తే నాలుక కూడా ఏర్పవుతుంది. ఉపాసనలో దేన్ని ధ్యానిస్తే అదవుతాం కదా. ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా యదగ్రాదాసీనాయా స్ఫటికదృషదచ్చచ్చవిమయీ, యదగ్రాదాసీనాయా, అమ్మ నాలుక కొనయందే సరస్వతి నాట్యమాడుతుంది. ఆసీనాయా, ఇప్పుడు నేను కూర్చున్నట్టుగా కంఫర్టబుల్గా సీటు వేసుకుని కూర్చుంది కదలకుండా సరస్వతీదేవి. చక్కగా అమరి కూర్చుని ఉన్నట్టి. అంటే సరస్వతి వేరు, పార్వతి లేక ఈ శ్రీమాత వేరు కాదు. స్ఫటిక దృషత్, స్ఫటికమును పోలిన. దృషత్ అంటే పోలిన. స్ఫటిక దృషత్. స్ఫటికం ఎలా ఉంటుంది? కూడా సీన్ ఎ ప్రిజం. ఓకే, క్రిస్టల్ క్లియర్గా ఉందండి అంటారు. ఏమైనా చెప్తే ఎలా ఉందయ్యా రమణమూర్తి అంటే క్రిస్టల్ క్లియర్గా అర్థమైందండి అంటే ఒక్క పెసరు కూడా అందులో ఇంకేం లేదు. పూర్తిగా పారదర్శకంగా వెరీ ట్రాన్స్పరెంట్గా ఉన్నది. అదే స్ఫటికము. అచ్చ ఛవిమయి కలిపితే అచ్చచ్చవిమయి అవుతుంది. అచ్చ అంటే తెల్లని కాంతి కలిగిన విశుద్ధ సత్వం. విశుద్ధ దా కింద థా, ఇది కూడా తప్పు. విశుద్ధ సత్వం. ఆమె సరస్వతిని ఎలా స్తుతిస్తాం రోజు మనం? యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణావరదండమండితకర, యా శ్వేత పద్మాసనా అంటూ కుంద, మల్లెలు, ఇందు, చంద్రుడు, తుషార, మంచు, హార, ముత్యాలు, అలాగా ధావళ తెల్లగానున్న తల్లి. యా శుభ్ర వస్త్రాన్విత, ఏమి ఏ అమ్మ అవుతే శుభ్ర అంటే తెల్లని, వస్త్రాన్విత వస్త్రము చేత కూడి ఉన్నది. అందువలనే ఇక్కడ సరస్వతీదేవిని స్ఫటిక దృషదచ్చవిమయి. తెలుపు విశుద్ధ సత్వానికి, నైర్మల్యానికి, స్వచ్ఛతకు, ప్రసన్నతకు సంకేతము. స్ఫటిక దృషదచ్చవిమయి, స్ఫటికము వలె తెల్లని కాంతితో వెలుగొందుతున్న సరస్వతి అంటే స్రోతస్సు, ప్రవహించేది సరస్వతి. ఏమిటా ప్రవాహం? వేదాంత రహస్య ప్రవాహం. సకల ఉపనిషత్ సారమే సరస్వతి ప్రవాహం. మరే అదే ఆయన అన్నారుగా పాపం వివేక చూడమణిలో, ఏషా శంకర భారతి విజయతే నిర్వాణ సంధాయిని. ఏషా, ఇదిగో ఈ వివేక చూడమణిలో చెప్పిన ఈ 580 శ్లోకాల యొక్క శంకర భారతి. శాంకరం అంటే ఆ, శుభాన్ని కలిగించేటటువంటి ఈ భారతి, ఈ సరస్వతి విజయతే సర్వోత్కృష్టముకు కాక నిర్వాణ సంధాయిని, నిర్వాణంతో నన్ను అనుసంధానం చేసేటటువంటి శంకర భారతి విజయతే. సర్వమంగళకరమైనటువంటి ఆ సరస్వతి, శంకర సరస్వతి
అంటే శంకరుల వారి సరస్వతిని కూడా అనొచ్చు, తప్పులేదు. ఆయన శంకర భారతి అనడంలో ఆయన ఉద్దేశం అది కాదు. ఏషా శంకర భారతి విజయతే. వై? ఎందుకు ఇది సర్వోత్కృష్టము? నిర్వాణ సంధాయిని, నిర్వాణాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి అదే తల్లి పలు. సరస్వత్యా సూక్తి అమృతలహరి కౌశలహరి. సరస్వత్యమ్మ గారు చక్కని మాటలను, అమృతం తాలూకా కౌశల్యాన్ని కూడా హరించినటువంటి చక్కని వీణా వాయిద్యాన్ని, పలుకులను అందిస్తూ ఉంటే శర్వాణి పిబంత్యా, త్రాగింది ఈమె. ఎలా తాగింది? శ్రవణ చుడుకాభ్యాం, చెవులు అనేటటువంటి పురుషులతో ఆ విరళం పిబంత్యా చమత్కార శ్లాఘ చలిత శిరస కుండలగణం. తల ఇలా ఆడించు. త్వయా రప్త్వా వక్త చలిత శిరసా కుండలగణం ఝణత్కారైః సారైః ప్రతివచనమా చేష్ట ఈవతే. ఆ కుండలాల యొక్క శబ్దమే సరస్వతికి, అమ్మాయి బాగా వాయించావమ్మా వీణ, ఎంత ఎక్స్పర్ట్ నువ్వు అని పొగుడుతున్నట్టుగా ఉంది అని ఒక శ్లోకంలో చూసి. సకల విద్యాస్వరూపిణి ఆ సరస్వతి మాత. ఆ సరస్వతి మాత మన జిహ్వాగ్రాల మీద ఉండాలని ఎప్పుడూ కాళిదాసు ప్రార్థించినట్టుగా మందాకిని జవన బింధాన వాచం అరవిందాసనాదిశతుమి అన్నారు ఆయన. ఆ దేవగంగ యొక్క ప్రవాహాన్ని మించినటువంటి వేగం కలిగినటువంటి ఆ ప్రవాహ వేగాన్ని, ఆ సరస్వత వేగాన్ని నాకు అనుగ్రహించమ్మా అన్నారు. మందారులో కవర సందాయిని విమల కుందావదాతరతన బృందార బృందమణి బృందార వింద మకరందాభిషిక్త చరణ మందానిల కలిత మందారదామభి రమందాభిరామం మకుట మందాకిని జవన భిందాన వాచం అరవిందాసనాదిశతు మే అరవిందాననాదిశతు మే అన్నట్టుగా సకల విద్యా స్వరూపిణి అయిన సరస్వతి ఎల్లప్పుడూ అమ్మ జిహ్వాగ్రమున ముందే ఆసీనయ్యి ఉన్నది. ఈ విధంగా నిధిధ్యాసన చేసిన వాళ్ళు, జపం చేసిన వాళ్లకు నాలుక యందు సరస్వతి తాండవిస్తుంది. వాళ్ళు ఏమి పలికినా ఒక్క మాట కూడా తప్పుగా రాకుండా చక్కటి ఉచ్చారణతో, అత్యంత సున్నితమైన భావాలతో ఎదుటి వాళ్లకు ఎంతో ప్రసన్నతను కలిగించేటట్లుగా ఆ పలుకులు ఉంటాయి. మందాకిని జవనభిందానవాచం అరవిందాసనా దిశతు మే. విశ్రాంతం పత్యుర్గుణకణకథ గుణగణ కథం రేడన జప జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా యదగ్రదాసీనాయాః స్ఫటికదృషదచ్చవిమయీ సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా. ఆఖరి పాదం. సరస్వత్యాః, సరస్వతీదేవికి చెందిన, సరస్వతీదేవి యొక్క. పార్వతి, లక్ష్మి, సరస్వతి అన్ని తురియమే. తురియ కాపిత్వం దురధిగమని సీమ మహిమ. మనసుతో అందుకోలేనటువంటి ఆ తత్వం తురియమే. ఒకసారి పార్వతి అంటాం, ఒకసారి లక్ష్మి అంటాం, ఇంకొకసారి సరస్వతి అంటాము, ఒకసారి శ్రీమాత అంటాము. అన్నీ నువ్వే, అది తురియమే. మూర్తి అన్నారు.
సరస్వత్యామూర్తి. మూర్తి అంటే రూపం. సరస్వతికి రూపము లేదు. రూపము లేని స్వరూపం నిర్గుణము. అటువంటిది మాణిక్య వపుష అంటే శరీరంతో వచ్చింది. నిర్గుణాన్ని సాకారంగా వ్యక్తమైంది. నిర్గుణము సాకారంగా వ్యక్తమవడమే సృష్టి. పరిణమతి మార్పు చెందును. అంటే అక్కడ తెలుపుగా ఉన్నటువంటి సరస్వతి నిర్గుణతత్వం తెల్లగా ఉంది. అది సగుణంగా ఎర్రగా పద్మరాగమణిలా అయింది. అంటే మారిందా? పాలు పెరిగినట్టు మారిందా? మారలేదు. మార్పు చెందలేదు. అది వివర్తమే అయింది. ఆ ఎరుపు రంగు ప్రతిఫలించింది. మళ్ళీ సరస్వతి విశుద్ధంగానే ఉన్నది. నాలుక యొక్క రక్తిమ ఎరుపుదనము సరస్వతి ఎందు ప్రతిఫలించింది. ఈ సృష్టి అంతా ఏమిటి? ఆ పరబ్రహ్మం యొక్క ప్రతిఫలనమే కదా. మాణిక్యవపుష పద్మరాగమణి వంటి ఎర్రని కాంతి రూపంతో స్వచ్ఛమైన ఆ తెలుపు ఎరుపుగా కనబడింది. స్వచ్ఛమైన స్ఫటికము పక్కన మందార పువ్వు వంటి నాలుక పెడితే ఈ స్ఫటికంలో ఉన్న సరస్వతీదేవి ఎర్రగా ఉన్నది. దీనినే సంసర్గ అధ్యాస. Adhyasa means the spatika is not red. The spatika is crystal clear, but the spatika is appearing red. Why? Because of the samsarga of the redness of the tongue. ఆ రెడ్ జపా పుష్పఛాయ కలిగినటువంటి ఆ నాలుక మీద ఈ స్ఫటికమైనటువంటి సరస్వతీదేవిని కూర్చోబెట్టినట్టు ఊహించాం కాబట్టి ఆ నాలుక రక్తిమ దీని యందు ప్రతిఫలించింది. అంటే సంసర్గ అధ్యాస. సృష్టి అంతా పరబ్రహ్మమునందు అధ్యస్తమైనదే. అంటే సృష్టి అంతా పరతంత్రమే. పరబ్రహ్మం అనేది లేకపోతే సృష్టియే లేదు. అధ్యస్తమై ఉన్నది. జిహ్వా అంటే పలుకు, మాటకు సంకేతం. అంటే నీ పలుకులతోనే ఈ సంసర్గ అధ్యాసను కలిగిస్తున్నావు. సంకల్ప మాత్రం చేతనే సృష్టి చేస్తున్నావు. ఏదైతే నిరాకార నిర్గుణ రూపమో అటువంటి దాన్ని సాకారంగా ప్రకటన చేస్తున్నావు. రక్తిమగా ఉన్నట్టు చూపిస్తున్నావు. అదే నీ సంకల్పం మాత్రమే ఈ క్రియాశక్తి. స్ఫటిక సదృశ రూప భారతీ ధాతృవక్త్ర అన్నారు. లలితా త్రిశతి భగవత్పాదులు వారు రాసినటువంటిదే. లలితా త్రిశతి భాష్యం రాశారు ఆయన దానికి. లలితా సహస్రం కాదు ఇది, లలితా త్రిశతి. దీంట్లో స్ఫటిక సదృశ రూప అని భారతీ ధాతృవక్త్ర అంటూ రాయబడి ఉంది. పరతత్వము తన లక్షణాలను సృష్టి యందు ప్రతిబింబిస్తోంది. సరస్వతి అంటే ఏమిటి? వాక్కు. వాక్ అంటే ఏమిటి? ఓంకారము. ఓంకారం అంటే ఏమిటి? ఓంకారమే సర్వము. ఏదేది కనిపిస్తుందో, ఏది కనబడలేదో, ఏది కాలాల్లో ఉందో, ఏది కాలాతీతమైనదో సర్వం ఓంకార ఏవ. మాండూక్యోపనిషత్తు మొదటి మంత్రము. అంటే సర్వము నీ ప్రతిఫలనమే. ఇక్కడతో 4 పాదాలు అయ్యాయి. వేదాంత విశేషాలను చూద్దాం. అమ్మ సగుణ సాకారము, నిర్గుణ విశుద్ధ తత్వము. సగుణ సాకారంగా చూస్తామా, నిర్గుణ విశుద్ధ తత్వంగా చూస్తామా? అసలు రెండా, ఒకటా? ఇదే అందరికీ ఉన్న కన్ఫ్యూషన్. రెండు అంటే అంతకన్నా ఎక్కువ రెండుగా చూడడం సృష్టి, ఒకటిగా చూడడం స్వరూపత్యానం. రెండుగా చూస్తావా, ఒకటిగా చూస్తావా? రెండా, ఒకటా? రెండా, ఒకటా? డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు సే ఇట్ ఈస్ వన్, దెన్ డన్ అండ్ జాబ్ ఇస్ డన్, కృతకృత్య. రెండు అంతకంటే ఎక్కువ అంటే దెన్ యు ఆర్ ఇన్ ద పిట్. అగైన్ అగైన్ యూ హ్యావ్ టు కమ్. స్ఫటిక సదృశమైన తెల్లని కాంతి అమ్మ సత్వగుణము. స్ఫటిక దృషద ఛ విమయి, అది అమ్మయే కదా. అది జ్ఞానాంశము. మందార పుష్ప కాంతి కలిగినటువంటి జిహ్వ. జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా. ఆ రక్తిమము రజోగుణము, క్రియాశక్తి. తరువాత నాలుక. నాలుకంటే ఇంద్రియము. ఇంద్రియం అంటే తమో అంశము. అందులో కర్మేంద్రియము. కర్మేంద్రియము ఇంద్రియాలు, శరీరాలు ఇవన్నీ కూడా పదార్థాలు పంచభూతాలతో నిర్మించబడ్డాయి. కాబట్టి ద్రవ్యశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ద్రవ్యశక్తి. సత్వగుణము, రజోగుణము,
తమోంశము అన్నీ అక్కడే చూపించారు. స్ఫటిక దృషదచ్చ విమయి అంటూ సత్వగుణాన్ని చూపించారు. జపా పుష్పఛాయ అంటూ రజోగుణాన్ని చూపించారు. జిహ్వ అంటూ నాలుకను చూపించారు. స్ఫటిక సదృశము తెల్లదనము విశుద్ధ సత్వము. మరి ఇంకా స్ఫటిక సదృశం అంటూ చెప్తూ విశుద్ధంగా ఉందని ఊహిస్తే నిర్గుణతత్వము. సరస్వతి నాలుకపై నుండుట మహామహా పండితులకు సరస్వతి నాలుక మీద తాండవం ఆడుతుందండి అంటారు. అది లోక ప్రసిద్ధం. ఇక్కడ అమ్మ నాలుకపై సరస్వతి ఉన్నది అని చెప్పడము గౌణము, స్తుతి, అమ్మను స్తుతించడం. అతి తెల్లని సరస్వతి నాలుకపై ఆశనయ్య ఎరిపోయింది అంటున్నారు. అంటే సంసర్గాధ్యాస ముందు చెప్పుకున్నాం. నిరంతరము పతి యొక్క గుణాలను అంటే ప్రభు యొక్క గుణాలను చెప్పిస్తోంది. ఎవరు ప్రభువు చెప్పారుగా, స్వాత్మానం స్వయం స్వమాయయా ఆత్మని ఆత్మానం ఏవా. అదే ప్రభు. ఆ ప్రభు యొక్క గుణాలను జపించడమే నిధిధ్యాసన. పరిణమతి అన్నారు. అంటే నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ లేదు. పరిణామం అంటే మార్పు, అంటే ట్రాన్స్ఫర్మేషన్. సరస్వతి హ్యాజ్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రెడ్. Saraswati still remains the Shuddha Sattva white only. The red color is because of the Vivarta or the Pratiphalana. That's all. కాంతి స్వరూపము మూర్తి ఎగుట. స్వరూపంలో కాంతిగా ఉన్నటువంటి సరస్వతి మాణుక్య వపుష అంటే శరీరం ధరించిందా అనడము, నిర్గుణము సగుణమొగుట అని చూపిస్తున్నారు. ఆమ్రేడన జపము నిరంతర నిర్గుణతత్వాన్ని మాటిమాటికి నిధిధ్యాసన చేయడము, మానసిక చింతన చేయడమే నిధిధ్యాసన. ఇంకా ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరిని జపిస్తుంది? ఆ? తన పతిని, అతని గుణగణములను. తను, అతను. తను అంటే శరీరము కలిగినటువంటిది. ఆ తాను అంటే శరీరము లేని తత్వం. తను, అతను. తను అతనును ధ్యానిస్తుంది. తను, అతను. తను అంటే ఆమె, అతను అంటే అతడు. ఓకే. ఆ తాను తను లేనివాడు. శరీరం కాదు, అది ఆబ్జెక్ట్ కాదు. తను అంటే ఆబ్జెక్ట్, అంటే ఆబ్జెక్టిఫైడ్ వరల్డ్ అండ్ ది సబ్జెక్ట్ నాన్ ఆబ్జెక్టిఫైడ్ ద్రష్ట ఆర్ ది అతను. ఆ రెండు వేరు కాదు. తనను తానే నిధిధ్యాసన చేస్తుంది. అహమేవ అహం. భగవద్గీత ఏమంటుంది? ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. ఆత్మని ఏవ ఆత్మనా. ఆత్మయందు ఆత్మచేతనే తుష్టి పొందాడు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. నాకు నేనే నమస్కరించుకొనుచున్నాను. అష్టావక్ర గీతలో బోధనంతా అయిన తర్వాత జనక మహారాజుని అష్టావక్ర మునీంద్రుడు ప్రశ్నించారు. అయ్యా, నువ్వు నమస్కారం చేస్తున్నావు, దేనికి నమస్కారం చేస్తున్నావు? అరే, ఇంత చెప్పారు కదా గురువుగారు, నాకు నేనే నమస్కరించుకుంటున్నాను అన్నారు జనక మహారాజు గారు. గురువు అయినటువంటి అష్టావక్రుడు. అహమేవ అహం ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట అవిశ్రాంతం. ఎడతెరిపి లేకుండా, గ్యాప్ లేకుండా. రెండైతే కదా గ్యాప్ ఉంటుంది. ఉన్నది ఒకటే ఉంటే ఎడతెరిపి ఎక్కడ ఉంటుంది? ఉండదు. అంటే అవిశ్రాంతం అంటే నిరవధికం, ఏకం, అద్వయం, అనంతం చెప్పడు. పత్యు గుణగణ కథా ఆమ్రేడని చెప్ప. పత్యు పతి యొక్క గుణగణములనే కథలను మాటి మాటికి జపిస్తుంది. 13-15లో భగవద్గీతలో ఏమన్నారు? సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. అన్ని ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపజేసేది సర్వ ఇంద్రియ గుణ ఆభాసం. కానీ సర్వేంద్రియ వివర్జితం, ఏ గుణాలు ఏ ఇంద్రియాలు లేనిది. సర్వభృత్యైవ అన్నిటినీ భరిస్తున్నప్పటికీ అసక్తం, దాంతో అంటు లేనిది, ఆసక్తి లేనిది. నిర్గుణం గుణాలేమీ లేవు. గుణభోక్తృచ గుణాలను అనుభవించేటట్టు చేస్తోంది. అదే పరతత్వం.
సర్వేంద్రియ గుణపాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్ చయేవ నిర్గుణం గుణభోక్తృ చ. అదే పత్యు గుణగణ కథామ్రేడన జప అంటే నిర్గుణతత్వమే ధ్యానిస్తుంది. గుణములు లేనటువంటి తత్వము గుణములను ధ్యానిస్తున్నట్టుగా ఉంది. నిర్గుణం గుణభోక్తృచ సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. మూడు రంగులు చెప్పారు. జపా పుష్ప ఛాయ బ్లడ్ రెడ్ కలర్ అంటే మందార పుష్పం రంగు. స్ఫటిక దృషదచ్చ విమయి అంటే కలర్లెస్ క్రిస్టల్ లైక్ గ్లిటర్. మాణిక్యవ పుష మాణిక్యం అంటే పద్మరాగము. అదంతా రెడ్గా ఉండదు, కొంచెం రోజిష్గా ఉంటుంది, రూబీలా ఉంటుంది. మూడు రంగులు ఒక్కటే. జపా పుష్పఛాయ ఉన్నటువంటి జిహ్వ, స్ఫటిక దృషదచ్చ విమయి అయిన సరస్వతి, పరిణమించినటువంటి మాణిక్య వపుష కలిగినటువంటి తత్వము మూడు ఒక్కటే. విడివిడిగా చూస్తే వేర్వేరు, ఒకటిగా చూస్తే నిర్గుణం గుణభోక్తృచ నిరాకార పరతత్వమే. సా జయతి అంటే షీ ఎక్సెల్స్ అని చెప్పవచ్చు. సా అనేది స్త్రీలింగ శబ్దంగా తీసుకుని అక్కడ జిహ్వాకి చెప్తే సా జయతి అంటే దట్ జిహ్వా, దట్ పర్టికులర్ టంగ్ ఎక్సెల్స్. ఒకటి నిరతిశయమైన నిర్గుణతత్వమే ఆ ఎక్సలెంట్ అంటే నిరతిశయమైనటువంటి తత్వమే సాజయతి. కారణమైనటువంటి జపా వర్ణము జిహ్వ. సరస్వతి ఎర్రగా అవడానికి ఏది కారణం? అదో ఎర్రగా ఉన్నటువంటి నాలుక. కార్యం ఏమిటి? సరస్వతీదేవి తెల్లగా ఉన్న సరస్వతీదేవి ఎర్రగా, అది కార్యం. కారణము జిహ్వ, కార్యము సరస్వతి. ఎరుపుగానున్న మాణిక్య వపుష సరస్వతి. కారణము ఆమెయే, కార్యము ఆమెయే. కార్యకారణ విలక్షణము ఆమెయే. కారణమైన జపావర్ణ జిహ్వ, కార్యమైన మాణిక్య వపుష, కార్యకారణ విలక్షణమైన నిర్గుణతత్వము అంతా శ్రీమాతయే, ఆ పరబ్రహ్మమే. జపము అంటే ఏమిటి? నామజపము. ఏదో ఒక పేరు, రామ, కృష్ణ, ఏదో ఒకటి ఓం, ఏదో ఒక నామాన్ని, ఒక పేరుని చేయాలి. వపు అంటే రూపము, అంటే నామము జపిస్తుంది, రూపము ఎర్రగా అయింది అంటున్నారు. నామము రూపము ఒకటే అంటే ఓంకారం అనేటటువంటిది నామరూపాలన్నిటినీ తనలోనే పెట్టుకుంది అని చెప్పారు. సర్వం ఓంకారయే అన్నారు. వాగర్థావివ సంపృక్తం. వాక్కు అర్థము విడదీయలేము. ఆ వాక్ అంటే శబ్దం, అర్థం అంటే దాని తాలూకా పదార్థం దేన్ని సూచిస్తుందో అది. ఇవి రెండు విడదీయలేము. అదే ఇక్కడ చెప్తారు. ఇక్కడతో వేదాంతాంశాలు అయినాయి. ఇక అలంకారాలను చూడాలి. ఏమిటా అలంకారాలు? సరస్వత్యామూర్తి పరిణమతి మాణిక్య వపుష అంటే సరస్వతి యొక్క మూర్తి ఎరుపు రంగు పొందింది. ఎరుపు రంగు నాలుకలో ఉంది కాబట్టి తద్గుణ అలంకారము. తద్గుణాలంకారం యదగ్రాదాసీనాయా స్ఫటిక దృషదచ్చ విమయి. తుల్యార్థ ఉపమ. తుల్యార్థం అంటే సమానత్వాన్ని చెప్తున్నారు. అంటే చక్కటి క్రిస్టల్ క్లియర్గా ఉన్నటువంటి ఒక క్రిస్టల్ ఎంత క్లియర్గా ఉందో సరస్వతీదేవి దానికి తుల్యంగా అంతే క్లారిటీతో అంత విశుద్ధంగా ఉన్నది అని చెప్పడం వలన తుల్యార్థ ఉపమ. అవిశ్రాంతం పత్యుర్ గుణ గణ కథ ఆమ్రేడిన జప అంటే ఎక్కువ సార్లు విశ్రాంతి లేకుండా అలాగా అదే జపిస్తూ 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 ఉండడం వలన నాలిక కందిపోయింది, ఎర్రబడింది అనడం అతిశయోక్తి అలంకారం. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జప అనేది పుణ్యస్త్రీలకు, ఉత్తమ జాతి స్త్రీలకు, జగన్మాతకు స్వభావమే. ఆమె తన యొక్క భర్త లేక పరతత్వాన్ని మాటిమాటికి ధ్యానించడము స్వభావమే అని చెప్పుకుంటే స్వభావోక్తి అలంకారం.
సరస్వత్యా స్ఫటిక దృశత్ అచ్చ చవిమయి. అంటే సరస్వతిని తెల్లటి క్రిస్టల్తో పోల్చడము రూపకాలంకారము. యదగ్రాదాసీనాయా సరస్వత్యా అంటే సంబంధాతిశయోక్తి. సరస్వతి ఎందుకు ఎర్రగా అయింది? అదిగో నాలుక మీద ఉంది కాబట్టి. యదగ్రాదాసీనాయా. సో ఆమె కూర్చుని వేరే టేబుల్ దగ్గర ఆ పక్కన సీట్లో కూర్చున్నారనుకోండి, అమ్మ నాలుగు ఇక్కడ ఉంది అనుకోండి, అమ్మ ఎర్రగా అయ్యే ఛాన్సే లేదు. రెండిటికి సంబంధం ఏర్పడింది. ఆ సంబంధం వలన అతిశయోక్తి చెప్తున్నాము. సంబంధ అతిశయోక్తి అలంకారం. జపా పుష్పఛాయ జనని జిహ్వా జయతి. ఆహా అమ్మ, నీ నాలుకుందే ఆ మందరపు రంగుని త్రోసిపుచ్చుతోంది అన్నట్టుగా ఉంది. మందార పువ్వు ఎంత ఎర్రగా ఉంటుంది, నాలుక అంత ఎర్రగా ఉంది అని చెప్పడం ఉత్ప్రేక్ష అలంకారం. గుణగణ కథామ్రేడన జప జపా పుష్పఛాయ. అంటే ఎక్కువ సార్లు అదే విధముగా ఆమ్రేడన జపము చేయుట వలన ఎరుపు రంగు వస్తోంది అని చెప్పడం మళ్ళీ అతిశయోక్తి అలంకారం. యదగ్రాదాసీనాయా పరిణమతి మాణిక్య వపుష. ఆ నాలుక మీద సరస్వతి ఉంది కాబట్టి ఆ ఎరుపు రంగు సంసర్గ అధ్యాస వలన ఆ విధంగా ఎర్రగా అయింది అని చెప్పేది సంసర్గ అధ్యాస. స్ఫటిక దృషదచ్చ విమయి. అచ్చ అచ్చ అనేటటువంటి అక్షరం రెండు సార్లు వచ్చింది. ఇటువంటి దాన్ని వృత్యనుప్రాస అనే శబ్దాలంకారం అంటారు. గుణ గణ, ఆ నా అనేటటువంటిది మళ్ళీ మళ్ళీ వచ్చింది. అది అది వృత్యనుప్రాసం. అలాగే పుష్పఛాయ అచ్చ అన్నప్పుడు ఆ ఛ కింద ఛ అనేది మళ్ళీ వృత్యనుప్రాస అలంకారం. జపా జపా అని రావడము ఛకానుప్రాసము. జప అంటే జపము చేయడము, జపా పుష్పం అంటే మందారము అని రెండు అర్థాలు పట్టుకుని రావడము అర్థశ్లేష. ఈ విధముగా అనేకమైన అలంకారాలతో అలంకరించబడినటువంటి ఈ జగన్మాతను కొనియాడుతున్న ఈ స్తోత్రము, ఈ శ్లోకరాజము నిధిధ్యాసన శ్లోకం. విశ్రాంతం పచ్చుర్గుణగణ కథం రేడన జప జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా. యదగ్రాదాసీనాయా స్ఫటికదృషదచ్చ విమయి సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్యవపుష. పరిణమతి మాణిక్యవపుష. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. సోహమస్మి. బ్రహ్మైవాహమస్మి. సోహమస్మి. సోహమస్మి. సరస్వత్యామూర్తి పరిణమతి మాణిక్యవపుషా. సోహమస్మి. సోహం. 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 అందరూ ఓపెన్ చేసుకోవచ్చు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.